అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి ఏదైతే ఆయన సస్పెన్షన్ని క్రమబద్ధీకరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అయితే గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఏ విధంగా ప్రతీకార చర్యలకు దిగబడిందో రాష్ట్ర ప్రజలను కూడా చూశారు. అయితే ఈ యొక్క ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈయన పనితీరు ఏంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అసలుకి అప్పటి ప్రభుత్వం ఎందుకు ఒక వ్యక్తి మీద అంతగా కక్ష సాధింపు చర్యలు దిగాల్సి వచ్చిందంటే మీరే ఉంటారు? ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఫస్ట్ చెప్పుకోవాలంటే మనం ఒక సినిమా డైలాగ్ చెప్పుకున్నట్లుగా న్యాయానికి, చట్టానికి, ధర్మానికి కనిపించేవి 3 సింహాలు అయితే కనిపించిన 4వ సింహమే పోలీస్ అన్నదానికి ఆయన ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు అతన్ని ఎందుకు సస్పెండ్ చేశారో కూడా అతనికి తెలియదు. ఎవ్వరూ అతనికి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వకపోగా అతన్ని సస్పెండ్ చేసి అతనికి శాలరీ కూడా ఇవ్వకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఫస్ట్ ఏదైనా ఒక తప్పు చేస్తే పలానా కారణం, ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నాడు, ఐఏఎస్ని, ఐపీఎస్ని దోషులుగా నిలబెట్టాడు. ఎవరైనా ఒక తప్పు చేస్తే దానికి సస్పెండ్ అవుతారు. కానీ అధికారంగా మంచి పరిపాలన ఉన్న దాంట్లో అతను మంచిగా తన అధికారాన్ని తను ప్రజలకు ఎలా మంచి చేయాలనేది అతను చేశాడు. తన జాబ్ను తను ఖచ్చితంగా కరెక్ట్గా చేశాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు చేశాడు అంటే వాళ్ళ తండ్రి పరిపాలన ఉన్నప్పుడు కూడా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా తెలుసు వెంకటేశ్వరరావు గారు అంటే. నాకు ఒకటే అనిపించింది, జగన్ ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, నేను పోయాను నీ బాధ తట్టుకోలేక, నీకు నీ డబ్బులన్నీ కూడబెట్టలేక ఎంతసేపటికి నేను ఎక్కడ దోచుకోవాలి తండ్రిని చాలా వేధించాడు. అందుకనే అతన్ని ఆంధ్రప్రదేశ్లో ఉంచకుండా బెంగళూరులోనే ఉండిపోమ్మని ఎప్పుడు తండ్రి అదే సూచించేవాడట అందరికీ. అయితే ఇక్కడ వెంకటేశ్వరరావు గారి మీద ఎందుకు వేటు వేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఇంకా వాళ్ళ నాన్న ఆల్రెడీ ఆత్మతో మాట్లాడాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం జరిగింది, నువ్వు దోచుకోవాలంటే ఏదైతే ఒక మంచి ఆఫీసర్ ఉంటాడో కరెక్ట్గా నియమ నిబంధనలకి దేనికి కూడా డబ్బుకు కానీ లొంగని వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఉంటే ఈ డబ్బులు దాచుకోలేరు. ఈ జగన్ టీం అంటూ ఉంది కదా, మొత్తం అన్నీ సర్వశాఖ మంత్రి సజ్జలు ఒక్కడు ఉంటే చాలు. ఈ జగన్మేటు ఈ విజయసాయి రెడ్డి ఉన్నాడు, A2, A1, A2 జైల్ మేట్స్ వీళ్ళిద్దరూ. వీళ్ళు ఏదైతే ఉన్నారో ఏది చెయ్యాలన్నా, ఒక గంజాయి స్మగ్లింగ్ కానివ్వండి, మాదక ద్రవ్యాలు, మద్యం, ఎటువైపు చూసుకున్న వీళ్ళు ఏ అన్యాయం అక్రమ రవాణాలు ఏవి చేయాలన్నా, బియ్యం, పేదలకు వెళ్లాల్సిన బియ్యం, దాంట్లో కూడా వీళ్ళు దోపిడీ, అది కూడా ఇప్పుడు పెద్ద కేసు అయి కూర్చుంది వీళ్ళకి. ఇవన్నీ కూడా జరిగేవి కావు ఈయనున్నడితే. ఇతను ఉంటే అధికారంలో మేలు చేసేవాడు, కానీ ఆ మేలు చేయనీయకుండా వీళ్ళే అతన్ని సస్పెండ్ చేశారు. ఆయన గనక ఖచ్చితంగా ఉన్నట్లయితే వెంకటేశ్వరరావు గారు వీళ్ళని ఏది చేయనీయకుండా కామ్గా ఉండండి, మీరు అధికారం సక్రమంగా ప్రజల కోసం చేయండి, ఆ అధికారం బాగుంటుంది, నెక్స్ట్ కూడా మీరే 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డే వచ్చేవాడు ఈయన సస్పెండ్ చేయనీయకుండా ఉన్నట్టే. అలాంటి వ్యక్తి ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలంటే, ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు అని అడిగితే సమాధానం లేదు. సరే శాలరీ అన్నా ఇవ్వండి అంటే ఇంకా దారుణమైన విషయం శాలరీ ఇవ్వకపోవటం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకు సస్పెండ్ చేశారో తెలియకుండా కనీసం శాలరీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎందుకు అంటే, నువ్వు కులానికి భయపడ్డావా, లేకపోతే అతనుకున్న పవర్కు భయపడ్డావా, అతని నిజాయితీకి భయపడ్డావా? ఎందుకు భయపడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 4.5 సంవత్సరాలు పాపం అతను ప్రమోషన్ వచ్చి, అసలు అతను చదువుకోలేదు, 10th క్లాస్లోనే పేపర్లు దొంగతనం చేసేసి జైలు శిక్షకు వెళ్ళిన వ్యక్తి. తర్వాత కొన్ని 100 కోట్ల రూపాయలు దోచుకొని దానికి జైలుకి వెళ్ళి 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఇతనికి ఒక చదువుకున్న వ్యక్తి ఎలా ఉండాలి,
ఎంత కష్టపడి పైకి రావాలి, నెక్స్ట్ వాళ్ళు ప్రమోషన్కి వెళ్తే వాళ్ళకి ఎలా జీవితం వృద్ధిలోకి వస్తుంది అవేవి తెలియవు. దొంగతనంగా దాచుకోవటాలు, అక్రమ రవాణాలు చేయటాలు ఇవే తెలుసు జగన్మోహన్ రెడ్డికి. అట్లాంటి వ్యక్తికి ఇట్లాంటి జీవితాల గాథలు ఎలా తెలుస్తాయండి? తెలియవు. అందుకని సస్పెండ్ చేశాడు. అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ ఇట్లా పాపం అతనికి అదైతే తిరిగి రాదు, ఇది గడిచిన కాలం ఏది కూడా తిరిగి రాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను ముందు చేసిన సేవలన్నీ కూడా తలుచుకొని ఇలాగా చేయని తప్పుకి, ఏ తప్పు చేయలేదు, అసలు ఏ తప్పు చేయలేదు, చేయని తప్పు కాదు, అసలు ఎలాంటి తప్పు చేయకుండా ఫస్ట్ సంతకమే ఇతను సస్పెన్షన్ మీద పెడితే ఎలా ఉంటుంది అనేది చాలా బాధకు గురయ్యారు వెంకటేశ్వరరావు గారు. దానికి కాస్తో కూస్తో మనం అంతకాలాన్ని తిరిగి ఇవ్వకపోయినా ఈ రోజున వాటిని సవరిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన మంచిగా అధికారాన్ని మళ్ళీ ఏదిస్తే ప్రభుత్వం అది చేపట్టి, ఆయన కనిపించిన 4వ సింహం పోలీస్ అనే పదానికి అర్థంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఒక వ్యక్తిగా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డం అంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి. ఆయన నిలబడ్డ తీరు నిజంగా ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు. ఆయనకి అలా నిలబడ్డం ఎలా సాధ్యమైందంటే మీరేమంటారు? ఇక్కడ ఒక విషయం అండి, ఏబి వెంకటేశ్వరరావు గారు నిజంగా వాళ్ళు భయపడ్డారు. దేనికి భయపడ్డారు? ఆయన నిజాయితీకి. ఆయన ఏదైతే అతను చేసే ఉద్యోగం ఉందో ఆయన నిబద్ధత, ఒక నియమ నిబంధనలు అంటారు కదా, దానికి కట్టుబడి ఆయన పనిచేశాడు. దానికి వీళ్ళు భయపడ్డారు. భయపడి కోర్టు ఇప్పుడు సరే ప్రజలకి మీరు నమ్మబలికిస్తారు, ఇతను ఏదో తప్పు చేశాడు అందుకనే మేము సస్పెన్షన్ చేశామని చెప్పుకుంటారు. మీరు సస్పెండ్ చేశారు కాబట్టి. న్యాయస్థానం అయితే తప్పు చేయదు. మొట్టికాయలు వేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. అతను ఏదైతే శాలరీ ఇన్ని సంవత్సరాలు మీరు సస్పెండ్ చేశారో అన్యాయంగా అదంతా తిరిగి చెల్లించండి అతనికి అంటే కోర్టు అబద్ధం చెప్పదు కదా. మనం ఒక సినిమాలో చూస్తే ఎన్టీ రామారావు గారిది, ఆయన పోలీస్ గెటప్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఇలా చూసినప్పుడు ఆ ఫేస్లో ఒక సింహాన్ని, పులిని క్రియేట్ చేస్తారు. వీళ్ళందరికి కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చూస్తే అదే అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అందుకనే అతని తర్వాత టైంలో అస్సలు వీళ్ళు చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ వివరణ ఇవ్వటానికి కానీ దేనికి కూడా వీళ్ళకి గుండె ధైర్యం సరిపోలేదు. గుండె ధైర్యం సరిపోలేదు. అట్లాంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు. అందుకనే వీళ్ళు భయపడే కదా, ఆయన నిజాయితీకి భయపడ్డారు. అక్కడ ఏమీ ఒకరికొకరు కక్షలు లేవండి. ఆయన ఏదైతే అతని జాబ్ ఉందో దాన్ని నియమ నిబంధనలతోటి సజావుగా దేనికి కూడా డబ్బుకు కానీ దేనికి లొంగకుండా నిజాయితీ అయిన పోలీస్ ఆఫీసర్. అట్లాంటి వ్యక్తిగా ఆయన నిజాయితీకి భయపడ్డాడు ఈ అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.